రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. ముగించేసుకుందాం మనం. ఇక్కడ ఏమని రాయబడింది? క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారు అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. వాళ్ళు నా ప్రాణము కొరకు వాళ్ళ ప్రాణములు ఇవ్వడానికి కూడా ఏం చేశారంట? వాళ్ళు తెగించారు. ఎందుకు తెగించారు? సువార్త పని చేస్తున్నటువంటి ఒక యోధుడు, యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నటువంటి ఒక బలవంతుడు, ఆయన ఒకవేళ ఎక్కడ అలసిపోకుండా బలహీన పడకుండా అతను ముందుకి కొనసాగాలంటే, అనేక మందిని వెలిగించాలంటే, అనేక మందిని రక్షించాలనంటే, వారి పాపపు ఊబిలో నుండి వారిని లేవనెత్తాలి అని అంటే స్వార్థ ప్రకటింపబడాలి. అందు విషయమై అతను నిలబెట్టాలి. అవసరమైతే మేము కూడా ఆయన వెనక నిలబడాలి. అలా నిలబడిన వారిలో తెగించి నిలబడ్డారు ఆ రోజు. ఎవరు వాళ్ళు? అకుల్లా, ప్రిస్కిల్లా. వారి గురించి మనం చదివినప్పుడు, వారి గురించి నేర్చుకుంటున్నప్పుడు అద్భుతమైనటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను. సంఘం అభివృద్ధి పొందాలంటే, సంఘ క్షేమం కావాలంటే, సంఘంలో ఏకత్వం కావాలి అని అంటే, సంఘంలో మనందరం ఎలా ఉండాలి? ఎవరి పని వాళ్ళు ఖచ్చితంగా కొనసాగించాలి. ఎవరి పనిని వాళ్ళు నమ్మకంగా నడిపించాలి, కొనసాగించాలి. అటు వారిగా ఉండాలి మనం. ఎవరు బలహీన పడుతున్నారా వాళ్ళని బలపరచాలి. ఎవరు దూరం అవుతున్నారా వారిని తీసుకురావాలి. ఎవరు ఊబిలో పడిపోతున్నారా వాళ్ళకి జ్ఞానాన్ని తెలియచేయాలి. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మన ప్రాణం ఉన్నంత వరకు, మన ఊపిరి ఉన్నంత వరకు కూడా వాళ్ళని ఏం చేయాలి? దేవుల్లో నడిపిస్తూనే ఉండాలి.